ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎస్ సార్, ఆ ప్రస్తావన విషయంలో కూడా ఈరోజు నేను కేటీఆర్ గారు కొడతామని అధ్యక్ష. ఈరోజు మీరు ఏం చెప్పినా కానీ మీరు చాలా తెలివిగా చాలా, ఎందుకంటే వారికున్న అనుభవంతో ఏదో ఒకటికి ప్రభుత్వంపై ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము కథలు చెప్తా ఉన్నారు, వారు స్క్రిప్ట్ పరంగా చాలా సాఫ్ట్గా సినిమాలో ఏ విధంగా క్లైమాక్స్ తీసుకుపోవాలన్నా ఆ స్క్రిప్ట్ పరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు నమ్మరు అధ్యక్ష. ఈరోజు వారు చెప్పే ప్రతి మాట పైన ప్రజల మీద వారి ఇబ్బందులపై వారికి కన్సర్న్ ఉన్నట్టు కనబడతలేదు అధ్యక్ష. ఏ ప్రశ్న అడిగినా ఈరోజు మేము మాకిచ్చిన సమయంలో వారు మంత్రులపై ప్రత్యేకంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. పేరు తీసి మాట్లాడటం సరికాదు. నేను తీసిండ్రు ఇప్పుడు డెఫినెట్లీ తీసిండ్రు. ప్లీజ్ సీ ద రికార్డ్ సార్. సో దట్ ఈస్ నాట్ ఫేర్, సార్. మీకు ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎవరైనా మాట్లాడినంటే దానికి డెఫినెట్లీ దానికి అర్థం ఉంటుంది, తెలుగుగా మాట్లాడినాను సార్. సీనియర్ శాసనసభ్యులు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసిండు, తెలంగాణలో కూడా మంత్రిగా ఉన్నారు. ఆ విధంగా మాట్లాడటం సరికాదు. దయచేసి ఉపసంహరించుకోవాలని నేను వారిని కోరుతా ఉన్నాను. సార్ ఒక్క నిమిషం సార్. ఎల్లారెడ్డి గురించి ఆయన మాట్లాడి కదా సార్. ఐ థాట్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, 10 సంవత్సరాలుగా మినిస్టర్ చేసిండు, వచ్చింది సార్. ఆయన హాస్పిటల్కి పోయిండు కంప్లీట్ సార్. ఎల్లారెడ్డిలో మీరు ఈరోజు ఏ ఎంక్వైరీ పెట్టండి సార్. ఇది పర్సనల్ ప్రాబ్లంతో వాళ్ళు డాక్టర్ ఇష్యూ అయింది. అక్కడ గవర్నమెంట్ సమస్య లేదు, ఎమ్మెల్యే సమస్య లేదు. వినండి విను, ఆగవా సార్. ఎల్లారెడ్డి సమస్య లేదు సార్. మొన్న మున్సిపాలిటీలో వచ్చి మాట్లాడి నా గురించి పొట్టుగా 1 సీట్ వచ్చింది సార్. వీళ్ళకి 12 వార్డులు ఉంటే ఆయన నా గురించి మాట్లాడండి సార్. నిజంగా నేను అన్యాయం చేసి ఉంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వేసి తొక్కింటే ఓట్లు రాకపోయి సార్, డిపాజిట్ పోయినాయి సార్ బీఆర్ఎస్ పార్టీకి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 11 స్థానాలు వచ్చినాయి సార్. మాకు ఒకటి బీఆర్ఎస్ కు డిపాజిట్ పోయింది సార్. ఎంత అన్యాయం. సభ్యులను కాపాడాలని చెప్పేసి ఎల్లారెడ్డి గురించి మాట్లాడితే ఆయనకి ఇవ్వకపోతే ఎట్లా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. అరే ఎందుకు అలా సార్? అదే ఇదేం అన్యాయం సార్ ఇది. అరే హౌ కెన్ యూ కామెంట్ ఆన్ మీ? హౌ కెన్ యూ కామెంట్ ఆన్ ద గవర్నమెంట్? ఇది అన్యాయం సార్. ఇది వెరీ అన్ఫేర్. ఇది అన్ఫేర్. యూ కెన్ కమ్ టు ఎల్లారెడ్డి టు ఆస్క్ సార్. నో కమాన్, యూ సెడ్ ఎల్లారెడ్డి. ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎల్లారెడ్డి. కూర్చో. ఏం మాట్లాడుతున్నావు సార్? నో, యు నాట్ అలౌ దిస్. ఇది అన్ఫేర్ సార్. ఇది గుండా రాజ్యం. ఇది ఎట్లా అయిపోయింది సార్? 10 సంవత్సరాలు వీళ్ళ రాజ్యం నడిచేది సార్. ఈ రోజు కూడా ఎల్లారెడ్డి గురించి మాట్లాడితే దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్. మీరు తెలుసుకోండి సార్. అలా ఎమ్మెల్యేగా ఉన్నాను నేను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ సార్. ఐఎమ్ బీయింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్. నాకు రైట్ ఉంది సార్. నా నేమ్ తీసినారు, ఎల్లారెడ్డికి రండి సార్. నేను వదిలిపెట్టలేదు సార్. ఈ రోజు పోలీస్ ఎంక్వైరీ చేయండి. అది పర్సనల్ ప్రాబ్లంతో డాక్టర్ కొట్లాడు. ఈయన ఒక ఇష్యూ చేస్తున్నాడు సార్. నిజంగా అదే జరిగితే, నిజంగా అక్కడ ఎమ్మెల్యే గుండాయిజం చేస్తే, నిజంగా డాక్టర్ జరిగితే, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో చెక్ ఆన్ ద రికార్డ్ 11 డిపాజిట్లు పోయినాయి సార్. ఒకటి వచ్చింది సార్ వీళ్ళకి 12. షేమ్ ఆన్ హిమ్. అండ్ he came to ఎల్లారెడ్డి. He talked about me. సార్ బలాలాజీ स्पीकर साहब एक मिनट बलालाजी, 1 मिनट. గౌరవ కేటీఆర్ గారు పత్రికలలో వచ్చినాయి, సభలో తీసుకొని వచ్చి దాని మీద డిస్కషన్ పెట్టొద్దు. ఒకటి మీకు తెలిసిన విషయమే. ఇంతకుముందు గౌరవ హరీష్ రావు గారు మాట్లాడుతూ సభ్యుల గౌరవాన్ని కాపాడాలని చెప్పినందుకు ఆయన వారి పేరు పైన వచ్చింది. అవకాశం ఇచ్చిన మాట్లాడండి, మీరు మాట్లాడండి. స్పీకర్ సార్ ఒక్క నిమిషం కూర్చో. పల్ల కూర్చో. స్పీకర్ గారు పల్ల కూర్చో. సార్ స్పీకర్ సార్, మై హంబుల్ రిక్వెస్ట్ సార్, మీరంటే మా అందరికీ గౌరవం సార్. ఇందాక హరీష్ రావు గారి పేరు తీసుకుంటేనేమో వారికి మైక్ రాదు. నేను వారి పేరు ఎప్పుడు తీసుకున్నా సార్? రికార్డు చూడండి. నేను తీసుకున్నాను పేరు.
వారు చేసిరని చెప్పినా ఎట్లా సార్ ఇది పేరు తీసుకున్న వాళ్ళదేమో మైక్ ఇయ్యరు, పేరు తీసుకున్న వాళ్ళది కామారెడ్డి జిల్లా అన్న నేను. ఇంకోటి సార్ నేను ఏమైనా ఎమ్మెల్యే చేయించిండు అన్న సార్, ఊళ్ళో గొడవలే కావచ్చు నాకేం తెలుసు. కాకపోతే వాస్తవం ఏంటంటే అధ్యక్ష, మా నాయకుల మీద ఎలక్షన్ల తర్వాత ఇట్లా హింస జరిగిందని చెప్పిన. తప్పు జరిగితే చూసుకోమనండి, కానీ దయచేసి మీరు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి సార్. నాకు ఒక 5 minutes ఏంటి సార్, నేను కంక్లూడ్ చేస్తున్నాను సార్. సార్ స్పీకర్ సార్, అధ్యక్ష నాకు మదన్ అంటే మదన్ నాకు పాత మిత్రుడే అధ్యక్ష. కాకపోతే మా సోదరుడు ఇవాళ ప్రభుత్వంలో డొల్లతనాన్ని బయటపెట్టినందుకు మదన్ గారికి నేను అభినందనలు చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంకు ఉత్తరం రాసింది సార్ మదన్ మోహన్ రావు గారు. 100 కోట్లు నిధులు ఇవ్వండి, మాకు వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వండి అని మదన్ మోహన్ రావు గారు ఉత్తరం రాసిండ్రు. మా సోదరుడు నేను అభినందిస్తున్నా సార్, అభినందిస్తున్నా మదన్. ఆగోయింది కూర్చో. అయితే అధ్యక్ష ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఇవాళ హైకోర్టు ఈ మధ్యన తీర్పిచ్చింది అధ్యక్ష. అరే మదన్ భాయ్ నేను అభినందిస్తున్నా కూర్చో. హైకోర్టు ఒక తీర్పిచ్చింది అధ్యక్ష ఈ మధ్యలో. ఏమన్నది అధ్యక్ష అందులో, నేను గౌరవ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ తక్షణమే వెబ్సైట్లో పెట్టాలని చెప్పారు. మరి దాచిపెట్టిన జీవోల లెక్క అప్పుడు బయటపడ్డది అధ్యక్ష. 2.5 ఏళ్లలో ప్రజాపాలనలో మీరు జారీ చేసిన జీవోలు 19,000, మీరు వెబ్సైట్లో పెట్టింది 3,290, దాచిపెట్టినవి 15,774. ఇదేనా అధ్యక్ష పారదర్శకత? నేనేదో మాట్లాడిన గవర్నర్ ప్రసంగంలో ఇదా పారదర్శకత? 15,774 జీవోలు దాచిపెట్టి ప్రజాపాలన అసలు రంగు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో ప్రజాపాలనలో పారదర్శకత కూడా గంతే ఉన్నది సార్. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, ఇవాళ వల్లించేదేమో ప్రజాస్వామ్య ప్రవచనాలు అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారు, ఆచరించేది మాత్రం నిరంకుశ విధానాలు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష ఇది. రీట్వీట్ చేస్తే ఒక సోషల్ మీడియాలో రీట్వీట్ అధ్యక్ష, ఒరిజినల్ పోస్ట్ కాదు, ఎవరిని తిట్టలేదు కొట్టలేదు, రీట్వీట్ 20 రోజులు జైలుకు పంపినారు. ఇదేనా అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం? నిజమే అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యమే ఇది. చివరికి అదే 75లోని ఇందిరమ్మ రాజ్యం, ఇప్పటి ఇందిరమ్మ రాజ్యం కాదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసుకున్నాం కదా, నడుస్తుంది కదా, ఈ సోషల్ మీడియాని ఏదన్నా చేసి పిసికి పారేస్తే అయిపోతుందని చూస్తున్నారు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సోషల్ మీడియా ఒక్కరి కంట్రోల్లో ఉండదు అధ్యక్ష. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటారు వాళ్ళు. మరి ప్రభుత్వం మీద ప్రజల మీద తప్పకుండా వారు చెప్తూనే ఉంటారు అధ్యక్ష. ఎవరు చేసినా ఏమన్నా కూడా వాస్తవమే అధ్యక్ష. థామస్ జెఫర్సన్ గారు ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష, అందరూ వినాలి. వెన్ ద గవర్నమెంట్ ఫియర్స్ ద పీపుల్ దెర్ ఇస్ లిబర్టీ, బట్ వెన్ ద పీపుల్ ఫియర్ ద గవర్నమెంట్ దెర్ ఇస్ అ టిరనీ. అంటే నియంత్రిత పోకడలు మంచిది కాదు, ఒక రీట్వీట్కి 20 రోజులు జైల్లో పెట్టే పద్ధతి మంచిది కాదు అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళ పరిస్థితి, వీళ్ళేమో ఫీజు రీంబర్స్మెంట్ అడితే కాలేజీలను బెదిరిస్తారు, జర్నలిస్టులనేమో బట్టలిప్పి కొడతామంటారు, విలేకరులను పల్ల చెంపల వల్ల కొట్టాలనిపిస్తుంది అంటారు. జర్నలిస్టుల మీద అంత కోపం మీద మాకు తెలియదు. జర్నలిస్టులను కూడా 2 రకాలుగా విభజించారు, కొంతమంది కార్డులు ఇస్తున్నారు అక్రిడిటేషన్ కార్డులు, కొంతమందికి ఇవ్వట్లేదు. పండుగ పూట అధ్యక్ష వీళ్ళ మంత్రుల పంచాయతీలో పండుగ పూట జర్నలిస్టులను తీసుకొని పోయి జైల్లో పెట్టినారు అధ్యక్ష, వాళ్ళు ఏదో దొంగ టెర్రరిస్టుల మాదిరిగా. అంటే మీడియా మీద సిట్టేశారు. మరి ఆ సిట్ ఏమైందో తెలియదు అధ్యక్ష, ఇప్పుడు ఉన్నదా పోయిందా మాయమైందా తెలియదు అధ్యక్ష. ప్రెస్ క్లబ్ను కళ్ళు కాంపౌండ్తో పోలుస్తారు. అంటే ఈ రకంగా నేను ముగిస్తున్నాను అధ్యక్ష, ఈ రకంగా ముగిస్తున్నాను సార్. ఈ రకంగా ఇవాళ ప్రజాపాలన సాగుతూ ఉంది సార్. నేను ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని. అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు చెప్పారు, అగ్గిపుల్ల కుక్క పిల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు. ఇవాళ ఈ పరిపాలన ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీది, ఎక్కడ చూసినా కుంభకోణాలే సార్. భూగర్భంలో బొగ్గులో గోల్మాల్, నదీ గర్భంలో ఇసుకలో గోల్మాల్, రాలిపడే బూడిదలో గోల్మాల్, లిక్కర్ బాటిల్ మూతల మీద గోల్మాల్, కంచే గచ్చిబౌలి భూముల్లో గోల్మాల్, అమృత్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కేటీఆర్ గారు. ఈ బురదలే కార్యక్రమం వదిలేసి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఎస్ సార్. సార్ స్పీకర్ సార్, మీరంటే మర్యాద ఉంది సార్, మీరంటే గౌరవం ఉంది సార్, కానీ తమరు కూడా సార్ మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే సార్ స్పీకర్ సార్ నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన, దయచేసి మా ప్రార్థన సార్. ఐఎమ్ అపీలింగ్ టు నా మాట మొత్తం వినండి సార్. నా అపీల్ సార్, మీరు నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా, దాంట్లో మాకేం విభేదం లేదు సార్. మీరంటే సంపూర్ణమైన గౌరవం ఉంది. ఒక్క నిమిషం. జ్యుడిషియరీలా కోర్టు కోతాం, జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కోతాం. జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు, అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను. దయచేసి
ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను. స్పీకర్ సార్, మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, మీరు నేను మిత్రులం, అందరికీ తెలిసిందే. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంది, ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేను, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం, తప్పకుండా హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను, ముగిస్తున్నాను. ఒకటే నిమిషం అధ్యక్ష. ఇవాళ వాస్తవం ఏంది అధ్యక్ష, సభా మర్యాదలు కూడా శాసనసభలో అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారో ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో ఓడిపోయారు. నిజంగా మీరు అడిగేవి నిజమే అయి ఉంటే, మీరు చెప్పేవి నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. మీకు ఓట్లు అయిపోతే ఇంకా మీరు అవగాహన చేసుకోకుండా కట్టుకథలు, మాటల గారెళ్ళు, ఇంకా నిరంకుశం అట. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు, నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు. దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? చివరికి మిమ్మల్ని అసందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. అసలు ఏది పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు, ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? కేటీఆర్ గారు కన్క్లూడ్ చేయండి. స్పీకర్, ఎస్ సార్, కంక్లూడింగ్ సార్, 1 minute. స్పీకర్ సార్, మళ్ళీ చెప్తున్నా సార్, తప్పకుండా హైకోర్టు జడ్జి తీర్పిస్తే కూడా సుప్రీంకోర్టుకు పోతాం సార్. సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా రివ్యూ పిటిషన్ ఇస్తాం. అది ప్రాసెస్ సార్. తను క్వశ్చన్ చేయడం తప్పు కాదు. క్వశ్చన్ చేయడం తప్పని మీరు అనుకుంటే నేను చేయగలిగిందేం లేదు. కానీ అధ్యక్ష, డెఫినెట్గా చెప్పమంటే మొత్తం చెప్తా. దేశంలో ఆయారాం గయారాం కల్చర్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. హర్యానాలో 2004లో ఇదే హౌస్లో మాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎత్తుకపోయింది మీ కాంగ్రెస్ పార్టీ. అక్కడనే శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు. మాకు శుద్ధులు చెప్పొద్దు, మాకు శుద్ధులు చెప్పొద్దు అధ్యక్ష. ఇవాళ సభా మర్యాదలు మంటగలుస్తా ఉన్నాయి అధ్యక్ష. సంస్కారాలకు దాన సంస్కారాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సభ్యతను సమాధి చేస్తూ ఉన్నారు. బజారు భాషలో దిగజారి దూషణ చేస్తున్నారు. మీరు కరెక్ట్ చేయడం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ నిలబడి బడివే అని మాట్లాడితే మీరు కరెక్ట్ చేయలేదు. దయచేసి సవరించుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇంతసేపు మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఒకటి వాస్తవం అధ్యక్ష, గ్రహణం కూడా కొంతకాలమే ఉంటుంది అధ్యక్ష, 2 గంటలే ఉంటుంది. అందుకే అధికారం ఇచ్చిన అహంకారంతో అతిగా వ్యవహరించవద్దని గౌరవ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేము ఉద్యమాల ఉగ్గుపాలు తాగి వచ్చిన వాళ్ళం అధ్యక్ష. ఊరికేనే రాలేదు, 5వసారి ఎమ్మెల్యేనే, ఊరికేనే రాలేదు. చాలామంది అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. మమ్మల్ని తిడితే భరిస్తాం అధ్యక్ష, మా మీద కేసులు పెట్టినా భరిస్తాం, కమిషన్లు వేసినా భరిస్తాం, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా భరిస్తాం అధ్యక్ష. మాకేం భయం లేదు. కానీ తెలంగాణ తరపున ప్రశ్నించడం ఆపం. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే మాత్రం ఆగం. తెలంగాణ ఖ్యాతికి మచ్చదెస్తే మౌనంగా ఉండం. తెలంగాణ హక్కులకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం. తెలంగాణను తెరలు చేస్తే వదిలిపెట్టం. జై తెలంగాణ, జై కేసీఆర్.